మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్టనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత పరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రింగల మా తండ్రి, దయగల ప్రభు, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు గొప్పవాడు అని దేవా, మీరు అబ్రహాముల కంటే, యాకోబున కంటే, ప్రభా యోనా కంటే, రాజుల కంటే గొప్పవాడు అని ప్రభుని స్తుతిస్తూ వచ్చాం. తిరిగి మా ఎదుట ఉంచబడినటువంటి ప్రభా బల్ల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అది మీ యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యముగా ఉంది. అందులో మేము యోగ్యంగా ప్రవేశించినట్లు, వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము పరిశీలించుకున్నట్లు మాతో మాట్లాడు దేవా. మీ వాక్యము చుట్టూ చేరి వచ్చినప్పుడు మేము మీ వాక్యమునకు ఎంత మాత్రం అతీతులము కాజాలము దేవా. మీ వాక్యము రెండంచెల వాడి అయిన ఖడ్గం, అది బోధించు వారికిను వినుచున్న వారికిను సమానముగా పనిచేయనది కనుక నే తండ్రి, నరములు మూలుగులను దేవా చొచ్చుకొని పోగల సామర్థ్యం లేని మీ వాక్యం చుట్టూ చేరి వస్తుండగా మాతో మీరు మాట్లాడమని యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని స్తుతించి ఆరాధించినటువంటి మనము కూడా ఎవరిమి? గొప్పవారమే. ఎవరిమంట? ఏడుంది ఆ మాట? ప్రభు గొప్పవాడు, ఆయనను ఆరాధించి స్తుతించినటువంటి మనం కూడా గొప్పోడు. గొప్పోడువే అంటారు కదా లోకంలో. ఏమంటారు మనల్ని? భలే గొప్పోడువేలే అంటాం. వాస్తవమే, గొప్ప వాళ్ళమే కదా మనం. ఎక్కడుంది ఆ మాట? ఆది కాండము 10 నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. చూసారా? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఎందుకు? ఇశ్రాయేలు నీ భాగ్యము అంటే ఇశ్రాయేలు నువ్వు గొప్పవాడివి అన్నాడు. ఎందుకు? యెహోవాయే నిన్ను రక్షించాడు కాబట్టి. లోకంలో ఇశ్రాయేలు నీ భాగ్యము, లేకపోతే ఇశ్రాయేలు నువ్వు ఎంత గొప్పవాడివో ఒక్కసారి అనుకోండి మన గురించి మనం కదా. ఒకవేళ పేదరికంలో ఉన్నామేమో, దరిద్రులంగా ఉన్నామేమో, దీనులుగా ఉన్నామేమో, సరిపడినంత వస్త్రం లేవేమో, సరిపడినంత ఆహారం లేదేమో, లోకంలో సరిపోయినటువంటి వారితో ఉన్నటువంటి వారితో పోటీ పడలేమేమో, అయినను సరే మనం ఎవరిమి? గొప్పవారిని. కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయనను ఆరాధించేటువంటి మనం కూడా గొప్పగానే కనపడాలి లోకంలో. ఎవరైనా అన్నారనుకోండి, మేము గొప్పోళ్ళమని చెప్పండి. ఏమనాలా? మేము మీకంటే, లోకంలో ఉన్న వారికి అందరికంటే మేము ఎవరిమి? గొప్పోళ్ళమే. అంటే అంబానీ కంటే కూడా గొప్పోళ్ళమే కదమ్మా. ఎవరికంటే? అంబానీ దగ్గరికి వెళ్ళి నీకంటే నేను గొప్పని అన్నమంటే నశించుచున్నటువంటి వారికి ఎట్టుంటుంది? ఇది వెరితనంగానే ఉంటుంది. కానీ మనం ఎవరిమి? గొప్పవారిమే. కాబట్టి హృదయ అంతరంగం దాన్ని ఉంచుకుందాం ఎప్పుడు కూడా. మనమేమి సామాన్యమైన ప్రజలం కాము. మనం సామాన్యమైన ప్రజలము కాము. లోకంలో మనం ఎవరిమి? గొప్పవారిమే. కాబట్టి ఆయన గొప్పవాడు, మనము కూడా దేవుడు ఏం చేశాడు? మనల్ని గొప్పవారిగానే చేశాడు. కాబట్టి లోకంలో మనం జీవించినంత కాలం గొప్పవారిగానే జీవించాలి మనం. ఆయన ఎట్లయితే గొప్పగా జీవించాడో మన జీవిత దినాలన్నీ కూడా గొప్పవారిగానే జీవించాలి. ఆయనకిసార్లు మనం హీనంగా జీవిస్తాం. గొప్పవారం అన్న సంగతి మర్చిపోయి హీనంగా జీవిస్తాం అన్నమాట. కాబట్టి అట్లా మనం వీలవదు. కాబట్టి ఆయన గొప్పవాడు, మనం జీవించినంత కాలం ఎట్లా ఉండాలా? గొప్పవారిగా ఉండాలి. మన వస్త్రధారణ మనము అంతా కూడా గొప్పగానే ఉండాలి కదా. అట్లని చెప్పి రేపు అప్పులు చేసి మళ్ళీ ఏమైనా కొని రండి, ఆ గొప్పతనం కాదు కదా. సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన విధానాన్ని ఇక్కడ ఒక మాట, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆ మాట చూస్తాం. అంటే
యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి విధానం ఎట్లనగా అనేది. కాబట్టి ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఆ చిన్న మాటని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానం ఎట్లనగా అంటే ఆయన ఒక విధానంలో జన్మిస్తూ వచ్చాడనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశించక మునుపు ఆయన జనన విధానమును మనం చూస్తాం. అంటే ఈ జన్మించేటువంటి విధానంలో ఈ పరిణామ క్రమంలో ఆయన జన్మించడానికి ఎవరెవరు ఎట్లు తోడ్పడ్డారో, కాబట్టి ఆయన అదన్నిటిని ఒక దగ్గర తీసుకుని వస్తే వీరందరూ కూడా ఆయన యొక్క జనన విధానంలో పాలు పొందినటువంటి వారు అని. అంటే ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎవరు ఆయన చూడలేదు, చూడనేరడు. కాబట్టి ఆయన ఎవరు సమీపించలేనటువంటి అక్కడున్నటువంటి ఆ దేవుణ్ణి మనకు దగ్గరగా సమీపంగా తీసుకుని రావటానికి వీరంతా కూడా కాబట్టి ఆయన యొక్క జన్మలో పాలు పొందినటువంటి వారు. కాబట్టి నేను 7 మంది వ్యక్తులను ఆయన జనన విధానంలో పాలు పొందినటువంటి 7 విధాలైనటువంటి పరికరాలు, ఉపకరణాలనే జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క దాని నుంచి ఒక ఆత్మీయమైన చిన్న పాఠం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానంలోనికి మనం వచ్చినప్పుడు మనకు మొట్టమొదట ఎవరు కనపడతారు? చదివినటువంటి భాగంలోనే ఎవరు కనపడ్డారు? యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా. కాబట్టి యేసుక్రీస్తునకు తల్లి అనేటువంటి మరియా మొట్టమొదటిగా ఆయన భూమి మీదకు తీసుకురావటానికి కొరకై. కాబట్టి మొదటి జనన విధానంలో మొట్టమొదటిగా పాలు పొందినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకు తీసుకురావటానికి ఆయన వంశావళిలో 4 పాడైపోయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. తెలుసా మీకు కదా? కాబట్టి వ్యభిచారంతో అంటే పాడైపోయినటువంటి స్త్రీ, మరలా నేను వాటన్నిటి తర్వాత మరలా జ్ఞాపకం చేస్తాను. వీరంతా కూడా ఆయన యొక్క జనన విధానంలో పాలు పొందినటువంటి వారే. సరే, ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు కనపడుతున్నారు? మరియా. కాబట్టి మరియా లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనికి వస్తాం. ఇప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము మనము 26వ వచనం నుంచి చదువుతాం. దావీదు వంశస్థుడైన ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆమెను చూసి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆలోచించుకొని చుండగా, మరియా భయపడకుము, దేని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. చాలా అక్కడ ఆగుదాం. ఇక్కడ ఆమె దావీదు వంశస్థుడైనటువంటి యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యక యుద్ధకు. అంటే ఈ మరియా అప్పుడుకి యోసేపు ఆ దూత మరియా దగ్గరికి వచ్చి మరియకు ఈ సమాచారం అందించక మునుపు ఆమె అప్పటికి యోసేపునకు ఏం చేయబడింది? ప్రదానం మాత్రము చేయబడింది. కాబట్టి ప్రదానము చేయబడినటువంటి మరియా యోసేపునకు. కాబట్టి వారు ఇంకా కూడా వివాహమైన బంధంలో వారు భార్యాభర్తలుగా పరిగణింపబడలేదు. కేవలం ప్రదానం చేయబడినటువంటి ఆ స్త్రీ వద్దకు. కాబట్టి ఒక దూత వచ్చి చెబుతుంది, ఓ మరియా, నువ్వు భయపడకు. ఏమన్నది? ఇదిగో నీవు దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము. ఈ మాట మరియా యొక్క చెవున పడినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఒక స్త్రీ పురుషునికి ప్రదానం చేయబడిన తర్వాత ఆ స్త్రీ వద్దకు ఎవరైనా వచ్చి, లేకపోతే ఆ స్త్రీ ఇటువంటి సమాచారం గిన తన నోటగిన పడినట్లయితే ఆ స్త్రీ తన విషయంలో ఎంత కృంగిపోతుందో. ఇంకో మాట చెప్పాలి అంటే, కాబట్టి తాను ఎంతగా అవమానపరచబడుతుందో, అవమానకరంగా తాను అవమానపరుచుకుంటుందో కదా.
కాబట్టి మరియా వద్దకి సమాచారం వచ్చినప్పుడు, మరియా ఇదిగో నువ్వు గర్భమును ధరించి ఉన్నావు, నువ్వు కుమారుని కంటావని దేవుని యొక్క దూత తనకు సెలవిస్తే, ఇప్పుడు మరి యొక్క పరిస్థితిని మనము ఎలాగో అర్థం చేసుకోగలుగుతూ వస్తాం తన జీవితంలో. కాబట్టి ఒకవేళ లోకము తనని చూస్తే, లోకము తనని గమనిస్తే తను ఏమంటుంది? కాబట్టి తన హృదయ అంతరంగంలో, కాబట్టి తన అనిందో ఏమనంటే 34వ వచనంలో ఒక మాట అనింది, కాబట్టి నేను పురుషుని ఎరగని దానిని ఇలా ఇది ఎలాగూ జరుగునని. కాబట్టి తనే అనుకుంటే ఇక చూసేటువంటి వారు ఇంకెంతగానో ఉంటారు ఆమెని. తననింది, నేను పురుషుని ఎరగినటువంటి దానినే నాకు ఇది ఎలాగూ జరిగింది అనింది అని తన జీవితంలో. ఒకవేళ ఎంత అవమానకరం తను అనుకుంది, ఒకవేళ ఈ విషయము బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి కదా, ఏమంటది లోకం? కాబట్టి ఏమి మరియా కేవలం ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానం మాత్రం చేయబడింది. ఆ యోసేపునకు ప్రదానం చేయబడితే ఆమె అప్పుడే గర్భం ధరించిందంట. ఇంకా లోకంలో ఎన్ని రకాలుగా అంటారో కదమ్మా, లోకంలో ఎన్ని రకాలుగా అంటారో, ఎంత అవమానకరంగా మాట్లాడతారో, ఎంతగా దూషిస్తారో, ఎంత పాడైపోయింది, ఎంత చెడిపోయింది, కాబట్టి ఎంత విచ్చలవిడితనంతో తిరిగింది, కాబట్టి ఎంత అవమానకరమైనటువంటి మాటలు. ఒకవేళ ఆ దినాల్లో అని ఉన్నారేమో తెలియదు, అవన్నీ పరిశుద్ధాత్మలు రాయించలే. మనం సామాన్యంగా లోకంలో ఆలోచిస్తే ఈ మాటలు అంటారు. కాబట్టి లేకపోతే ఎట్లా వస్తుంది ఇది? ప్రధానం మాత్రం చేయబడినటువంటి ఒక స్త్రీ అంటే ప్రభువైనటువంటి ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి ఆ ప్రభువుని భూమి మీదకు తీసుకుని వచ్చేందుకొరకై మరియా ఇప్పుడు ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎన్ని దూషణకరమైన ఇవన్నీ తాను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు తన మనసులో ఒకటే మెదులుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? 34-35 వచనాలు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక. అదే ఈ సందర్భంలో నేను ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, ఇప్పుడు యోసేపు దగ్గరికి కూడా వస్తే యోసేపు ఆమెను గురించి ఏమన్నాడు? ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను, ఇంకా ఎంత అవమానపడి ఉంటుందో చూడండి. తన భర్తను అర్థం చేసుకుంటాడు అనుకుంటే తన భర్త రహస్యంగా తనను విడిచిపెట్టాలని ఆ ఉద్దేశం కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరియా వద్ద నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం, ఇవన్నీ తన జీవితంలో మెదులుతున్న పర్వాలే, నేను నా ప్రభువుకు నాకు నా అంతరంగం తెలుసు. అవమానపరచబట్టడానికి, నిందింపబట్టడానికి, దూషింపబడటానికి, అనేకుల చేత హీనపరచబట్టడానికి, హీన స్థితిలోని ఎన్ని రకాల మాటలను కూడా తాను ఏం చేస్తూ వచ్చింది? సహిస్తూ వచ్చింది. ఎందుకు తెలుసా? నేను ఆ రక్షకుణ్ణి. కాబట్టి నశించిపోతున్నటువంటి ఈ మానవాళి కొరకు ఒక రక్షకుడు రావాలి కనుక వీటన్నిటి నేను ఆ రక్షకుని కొరకే నేనేం చేస్తాను? భరిస్తాను. ఇది మరియా వద్ద నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటి? అందుకే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. ఇప్పుడు మరి చాలక్క ఆ మొక్క మాటే. కాబట్టి ఇప్పుడు మరియా తన జీవితంలో ఎరిగింది ఏమని? నేను అవమానము పొందుటకు నేను ఎవరిని? పాత్రుణ్ణే. ఓ ప్రభువా, నీ కొరకై, నీ నిమిత్తమై నీవు లోకములోనికి, సర్వలోకములకు పాప పరిహారకుడుగా, లోకరక్షకుడుగా, నశించిపోయేటువంటి ఆత్మను రక్షించడానికి కొరకే ఒకవేళ నువ్వు రక్షకుడిగా ఉదయించాలంటే నేను అవమానం పరచబట్టకు నేను పాత్రునిగా ఉంటా. నేను అవమానపరచబడినా సరే నాకు నా దేవునికి తెలుసు. కాబట్టి నేను పరిశుద్ధాత్మ వలన ఏమయ్యాను? గర్భవతినైనా. కాబట్టి లోకం ఏమనుకున్నా సరే నాకును నా ప్రభునకు ఈ సంగతి తెలుసు. ఒకవేళ నా భర్త నన్ను ఒకవేళ అవమానంగా విడిచిపెట్టాలనుకున్నా సరే, ఆ తర్వాత అయ్యగారి దగ్గరికి మళ్ళీ దూత వచ్చింది. ఏమి యోసేపు, నీకు తెలీదా? ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నది కదా, అనిందా? అంటే ఏమన్నది? మళ్ళీ వెంటనే ప్రభువా క్షమించని జాన్ని ఆమెను ఏం చేశాడంట? చేర్చుకున్నాడంట కదా. సరే, ఇప్పుడు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై
మనము అవమానము పొందుటకు ఎవరిని పాత్రులమని ఎంచుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, నా నిమిత్తము తననుకుంది మరియా, ప్రభు నిమిత్తమై జనులను నిందించిన హింసించిన, నా మీద ఎంత అబద్ధముగా పలికినా సరే నేను ఏం చేస్తాను కాబట్టి సంతోషించి ఆనందిస్తా. కాబట్టి నేను అయితే ఒకటి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలా, అదేంటి అని అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆ మాట యొక్క అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకంట తన ముందు ఏముంది? ఆనందం ఉంది. ఇప్పుడు మర్యాద దగ్గరికి వస్తాం. ఇప్పుడు తాను ఆ అవమానం పొందుటకు పాత్రగతంతో ఎంచుకుంది. తర్వాత ఆ అవమానమును తాను ఏం చేస్తా వచ్చింది? నిర్లక్ష్య పెట్టింది. దేని కొరకు? ఆనందం కొరకు. నీ జీవితంలో వచ్చే అవమానములు, నీ జీవితంలో వచ్చే నిందలు, నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి దూషణ మాటలు, కాబట్టి జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ సాక్ష్యం, వీటన్నిటి నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టడం నేర్చుకుంటావో, వాటి కొరకే నేను ఆ అవమానం పొందుటకు నేను పాత్రను ఎంచుకుంటావో, వాటిని ఒక నిర్లక్ష్యంగా చూస్తావో, దాని వెనకేముంది? ఆనందం ఉంది. అక్కడే కృంగిపోతే ఆనందాన్ని నువ్వు ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన ఆనందకరమైన సువార్త మన ఎట్లొచ్చింది? ఆ అవమానం తను నిర్లక్ష్య పెట్టింది, ఆ అవమానమునకు పాత్రను ఎంచుకుంది ఆ స్త్రీ. అందుకే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆనందం పొందిందా? ఆనందం పొందిందా? ఎక్కడుంది ఆ మాట? చూస్తామా? లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒప్పుకుంది కదా. ఇప్పుడు 47-48 వచనాలకు వస్తాం. 46 కూడా చదివితే బాగుంటుంది, అక్క అర్థమవుతుంది మనకి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు, చూసారా, ఒక అవమానం వెనుక ఒక నిర్లక్ష్యం. ఎప్పుడైతే మన జీవితంలో వచ్చేటువంటి అవమానములు, నిందలు, వీటన్నిటిని కూడా కాబట్టి దాని కొరకైనా పాత్రలు మనం ఎంచుకుంటామో, వాటిని మనం నిర్లక్ష్య పెడతామో, అప్పుడు వాటి వెనక దేవుడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆ ఆనందం కొరకే అవమానమును మనం ఏం చేయాలంట? మరి ఆ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం ఏంటి అని అంటే, కాబట్టి ఆ అవమానమును మన జీవితంలో, విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ఎట్టి అవమానములైనా, ఎట్టి నిందలైనా, ఎట్టి దూషణలైనా, ఎట్టివైనా సరే, వీటన్నిటి కొరకు మనం ఎవరిమి? పాత్రలం, పిలువబడినటువంటి వారిమి. ఒకవేళ నీ జీవితంలో లేకపోతే నీ యొక్క విశ్వాస జీవితమే అసలు ఒక ప్రభుత్వమైనటువంటి సరైన విధానంలో లేనట్లు. ఇవన్నీ నీ జీవితంలో వస్తేనే వాటి వెనకేముంది? సంతోషం ఉంది. మరి ఆ జీవితంలో మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం అదే. కాబట్టి ఆయన జనన విధానం ఎట్లనగా మరియ పాలు పొందుతా వచ్చింది. ఇప్పుడు రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతామా? ఆమెను అవమాన పరచనొల్లక, చాలక్క ఇక్కడ ఆగుదాం. ఆమె భర్త అయినటువంటి యోసేపును గురించి రెండవ వ్యక్తి ఎవరు? ఆయన జనన విధానంలో పాలు పొందినటువంటి రెండవ వారు యోసేపు. కాబట్టి మరియ తర్వాత యోసేపే. కాబట్టి ఈ మరియకు భర్త అయినటువంటి యోసేపులు చాలా మంది ఉన్నారు, మరియలు కూడా చాలా మంది ఉన్నారు బైబిల్లో. కాబట్టి నేను అవన్నీ చెప్తామనుకుంటే అవన్నీ కూడా సమయం అయిపోతుంది. ఇప్పుడు అది మన బైబిల్ స్టడీ కాదు కనుక అవన్నీ మనకు అవసరం లేదు. ఆమె భర్త అయినటువంటి యోసేపు ఆమెను అవమానపరచనొల్లక.
కాబట్టి యోసేపు విషయంలో మనం చూడవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఒకవైపు తన భార్య విషయంలో తాను గర్భవతి అన్న సంగతి యోసేపునకు వినపడతా వచ్చింది. ఆమె కన్యక. అయితే యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణం ఏందో చూడండి. ఇక్కడ ఆమెను ఏం చేయదలుచుకోలేదు, అవమానపరచనొల్లాలి. ఇంకా మనమైతే దొరికితే చాలు, ఇంకా కొంచెం అసలు ఏది ఒక ఇంటికి వాసేంత దొరికితే దానికి ఎల్లుల్లిపాయ, దానికి మసాలా అంతా వేసి కదమ్మా, ఇంక ఎంత రుచికరంగా చేస్తామో దాన్ని. అంటే వినేవాడికి వినబుద్ధి కలగాలి కాబట్టి దానికి ఇంక భయంకరమైన మసాలా జోడించి కదమ్మా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇంకా అన్నీ జోడిస్తే బాగా గుమగుమలాడాలన్నమాట. అంత జోడిస్తాం. యోసేపు అట్ట చేశాడా? కాబట్టి యోసేపు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే తాను ఏం చేయదల అవమానపరచ నొల్లలే. నేను ఇంకో మాట ఇక్కడే జ్ఞాపకం చేస్తా. ఎందుకని అవమానపరచలేకపోయాడు? ఆయన ఎవరంట? నువ్వు నీతిమంతుడు అయితే ప్రవేక రక్తం చేత కడగబడినటువంటి సహోదరుడా, నీ పాపములు క్షమించబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతుడుగా చేయబడినటువంటి నీవు. కాబట్టి ఇదిగో ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఇతరుల విషయమైన మాట్లాడేటప్పుడు, ఇతరుల విషయమై నువ్వు ప్రవర్తించేటప్పుడు వారిని నువ్వు ఎప్పుడు నీ జీవితంలో నువ్వు నీతిమంతుడిగా అయితే ఇతరులను నువ్వేం చేయవు, అవమానపరచవు. విశ్వాస జీవితంలో నేర్చుకుందాం. కాబట్టి ఇతరులను అవమానపరచడం అనేది నీతిమంతుడైనటువంటి వ్యక్తికి తగినది కాదు. కాబట్టి మనం చెబుతాం కదా, ఏమని, ఓ ప్రభువా నన్ను నీతిమంతునిగా చేసావు అంటాం కదేమంటాం. నీతిమంతునిగా నువ్వు నీతిమంతుడు అయితే కాబట్టి నీ సహోదరుడి విషయమై, నీ సహోదరుడి విషయమై, మరి ఎవరి విషయమైనా సరే ఎప్పుడు కూడా వారిని విషయమై నువ్వేం చేయకూడదు, అవమానకరంగా, హేళనగా, అవమానకరంగా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాం మన జీవితంలో ఇతరులను హేళనగా, ఇతరులను తక్కువ వారిగా, ఇతరులను కాబట్టి ఎలాగ మాట్లాడతామనంటే అంత హేళనగా మాట్లాడతాం, అంత అవమానకరంగా మాట్లాడతాం, ముఖం మీద మాట్లాడతాం. ఇంకా అదేమంటే కదమ్మా, ముఖం మీద అవమానకరంగా మాట్లాడతాం, ముఖం మీద హేళనగా మాట్లాడతాం. నీతిమంతునికి తగిందా? కాదు కదా. ప్రభు యొక్క బలలో చేయవేసినటువంటి నీవు ఎన్ని పర్యాయాలు హేళనగా మాట్లాడావు, ఎన్ని పర్యాలు హీనపరిచావు నీ హృదయంలో నీ తోటి వారిని. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనికి వస్తే, ఆయన మార్గమున పోచుండగా బోధకుడా. కాబట్టి మార్గమున పోచుండగా గుడ్డివాడు ఒకడు మనుషుడు కనపడ్డాడంట. ఆ శిష్యులు అన్నారు, ఓ ప్రభువా ఇదిగో ఈ గుడ్డోడు ఇట్ట పుట్టిండే. ఏమన్నారు ఆయనతో? అట్టనే మాట్లాడారు. ఏమన్నారు? బోధకుడా వీడు గుడ్డోడే పుట్టాడు కదా, దీనికి కారణం ఎవరో. అనేకసార్లు మనం అవమానపరిచేటప్పుడు ఎట్లా అంటామో, ఈ పరిస్థితి రావటానికి ఎవరో కారణం, ఏమో చేసి ఉంటుందిలే కదా. హేళనగా ఏం చేయకపోతే ఈ పరిస్థితుల్లో నువ్వు ఎట్టొస్తాయన్నా, నువ్వు చూసుకోన్నా, మందేమో చూసుకోము కదా. కాబట్టి ఈయన అన్నాడు, ఈ గుడ్డోడిగా పుట్టడానికి ఏమో వీళ్ళు ఎంత పాపం చేసిండ్రో వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటారు, అవమానకరంగా మాట్లాడు, వాడు గుడ్డివాడు నేను, కుంటివారు నేను, పుట్టించినటువంటి వాడు ఎవడు? దేవుడే. అయితే వాడిని పట్టుకుని ఏమంటారు వీళ్ళు, ఏం పాపం చేస్తే ఇట్ట పుట్టారో అన్నారు. ప్రభు అన్నాడు, నోరు మూయి, వాడిని పుట్టించింది నేనే, నా మహిమ కొరకే పుట్టించేవాళ్ళని కదా. అంటే వారికి ఉన్నటువంటి ఆ డిజబిలిటీని అవమానకరంగా మాట్లాడటం అనేక పర్యాయాలు. అనేకసార్లు మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పర్యాయాలు హేళనకరంగా, అవమానకరంగా కాబట్టి మనము మాట్లాడేటువంటి వారిము. కాబట్టి ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో మొదటిగా నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, తాను ఎప్పుడు కూడా హేళనగా, అవమానకరంగా మాట్లాడినటువంటి వాడు కాడు. మన జీవితాల్లో అది ఎరుగుతూ నేర్చుకుందాం. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా హేళనగా, అవమానకరంగా మాట్లాడకూడదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం అతడు తనకి కలిగిన వేదన
నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు. నీతిమంతుడైన నా సేవకుడు ఏం చేస్తాడంట? భరించుచు ఉన్నటువంటి వాడు. అనేకులే కాదు అంటే అవమానకరంగా మాట్లాడాడు, వాటన్నిటిని కూడా భరించుచున్నటువంటి, అవమానమును భరించినటువంటి వాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అంటే, ఎవరిని కూడా హేళనగాను తృణీకరించి, తులనాడి, త్రోసివేసి, తక్కువ చేసి, హీన పరచి మాట్లాడకూడదు. అది నీతిమంతులకి ఎంత మాత్రమును కూడా తగినది కాదు. నేను ఇంకో మాట కూడా సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలోనికి వస్తే 6వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో చూచి ఇప్పుడు దావీదు మందసం తీసుకుని వస్తా ఉంటే ఆ మందసం ముందు దావీదు నాట్యం చేస్తా ఉన్నాడు. నాట్యం చేస్తూ ఉంటే తన భార్య అయినటువంటి మీకాల కిటికీలో నుంచి చూసి దావీదుని తన యొక్క హృదయం యొక్క అంతరంగంలో ఏం చేసిందంట? హీనపరిచింది. అంటే దావీదు ఇంకా కొంచెం మనం 20వ వచనంలోని కూడా వస్తే హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి వేసినట్లుగా. ఏమో చూడండి, మీకాలు ఎంత దరిద్రమైన ఆలోచన. ఏమనింది తెలుసా? పనికత్తెల గురించి ఏమనింది? పనికత్తెలను ఏమనిందమ్మా? అనొచ్చా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, చాలామంది యజమానురాళ్ళు పనిచేసే వాళ్ళని ఎంత హీనంగా చూస్తారో. నీవు నీతిమంతుడు అయితే నీ పని వారిని హీనంగా, కాబట్టి వారికి ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ని బట్టి వారు ఆ పని చేయడానికి వచ్చారు, అంతే కదా. అంత మాత్రము చేత వారిని ఏం చేయకూడదు? హీనంగా చూడకూడదు. చూడొచ్చమ్మా? హీనంగా చూడకూడదు కదా. కాబట్టి ఇప్పుడు అంటది పనికత్తెలను, హీన స్థితి గల పనికత్తెలు అనింది. ఇప్పుడు దావీదుని ఏమనింది? వ్యర్థుడు అనింది. అంటే తన యొక్క మనసులో దావీదుని ఏం చేసింది? హీనపరిచింది, తృణీకరించింది, తులనాడి. ఎవరు? దావీదు. మీకాలకి ఏమవుతాడు? భర్తే కదమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా కదా, మన భర్తలను ఎన్నిసార్లు హీనపరిచామో కదా. పనికి మనోడు ఒక్క పని కూడా చేయడు కదమ్మా, ఒక్క పని కూడా చేయడన్నా. పొద్దున్న లేస్తే కూర్చొని తిని 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 తెచ్చి పెడితే లేనప్పుడు పని ఏం చేస్తాడమ్మా? దేవుడు ఒకరికొకరు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు కదా. కాబట్టి అనేక సార్లు మన హృదయ అంతరంగంలో ఏం చేయకూడదు? హీనపరచకూడదు. కాబట్టి వారి పనివారా, వారి డిజబిలిటీ కలిగిన వారా, వారి నీ భర్తనా, లేకపోతే నీ సహోదరుడా, నీ తోటి వారా, ఎవరైనా కావచ్చు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఇతరులను ఏం చేయకూడదు? హీనపరచుకు, హేళన చేయకు, తృణీకరించకు. చివరికి అమ్మగారికి ఏమైందో చూద్దాం. ఇప్పుడు 22వ వచనం. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను జాగ్రత్త. నీ జీవితంలో హీనముగా చూస్తే దేవుడిచ్చేటువంటి పనిష్మెంట్ బహు క్రూరంగా ఉంటుంది. మన హృదయాంతరంగాలు ఎవరిని తక్కువ చేయకూడదు, హేళన చేయకూడదు, హీనంగా చూడకూడదు. ఎవరు? నువ్వు నీతిమంతుడివి. కాబట్టి నీతిమంతుడటువంటి ప్రజలముగా వాటిని మనం భరించట, హీనంగా చూచుట, హేళన చేయట, అవమానపరచుట, అలాగే మనం ఎంత మాత్రమును కూడా చేయకూడదు. హోషేయ గ్రంథకర్త ప్రభు ఏమన్నాడంటే, ఇది నువ్వు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని ఏం చేయమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడు కదా. వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవటం ఏంటి కదా? లోకం ఏమైనా హీనపరుస్తుంది. ఆయన హోషేయ వెళ్ళాడు, ఏం చేశాడు? పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథంలోనికి వస్తే ఇప్పుడు ఈ విషయంలోనికి వస్తున్నాం కదా మనం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 25వ అధ్యాయము, 25వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం, క్షమించండి, 25వ అధ్యాయము, 25వ అధ్యాయం 39వ వచనం. 25:39. నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవా. ఒకవేళ నీ జీవితంలో అవమానములు, నిందలుంటే వాటన్నిటిని ప్రవేశించేవాడు, తీర్చేవాడు, అంతే తప్ప నీ జీవితంలో మరెవరిని కూడా హీనపరచకు, తృణీకరించు, తులనాడకు. కాబట్టి అది నీ ఆత్మీయ జీవితంలోకి ఎంత మాత్రమును కూడా కాబట్టి సరైనది
కాదు. కాబట్టి ఇంకొక మాట కూడా నేను యోసేపు యొక్క జీవితంలో వచ్చి చూసినప్పుడు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ చదువుతాము, మరలా అదే మాట చదువుతాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఆ తర్వాత కాదు కదక్క, 20 వచ్చిన అదే చదవండి అక్క. అతడు ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత చేర్చుకొనుటకు భయపడొద్దు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ దూత వచ్చి తనకు చెప్పిందో, కాబట్టి ఇప్పుడు యోసేపు చెప్పిన ఆ దూత చెప్పినటువంటి ఆ మాటకు యోసేపు ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకోవటానికి ఏమాత్రమూ వెనకాడొద్దు. ఆ మాటకి యోసేపు వెంటనే ఏమయ్యాడు? కొంత సమయం మనసులో తొలిచినప్పటికీ దేవుడు తనతో మాట్లాడగానే ఆ మాటకి యోసేపు వెంటనే ఏమయ్యాడు? విధేయత చూపుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చదువుతాం కదా. 2వ అధ్యాయం 8వ వచనం, మరణము పొందునంతగా ఏం చేశాడు? విధేయత చూపిన వాడే అన్నాడు. కాబట్టి మనము మన జీవితాల్లో యోసేపు యొక్క జీవితం నుంచి 2వ పాఠం, యోసేపునకు వలె మనము కూడా మరణం పొందినంతగా విధేయులమై విధేయత చూపుదుము గాక. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయం 16వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, విధేయతకే గాని. కాబట్టి విధేయతకు మనల్ని మనం ఏం చేసుకుందాం? లోబరచుకుందాం. విధేయతకు లోబరుచుకోవటం ఇదేంటిది? అవును, విధేయతకే మనల్ని మనం ఏం చేయాలంట? లోబరుచుకోవాలంట. ఇది యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్న 2వ పాఠం. కాబట్టి ఆయన జనన విధానంలో పాల్పొందినటువంటి 2వ వ్యక్తి ఎవరు? యోసేపు. 3వదిగా లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. జరిగిన ఈ కార్యము ప్రభు మనకు. ఇంకా 3వ వ్యక్తులు ఎవరంటే ఇక్కడ గొర్రెల కాపరులు. కాబట్టి గొర్రెల కాపరులు గురించి మనం చూస్తే, యెరూషలేములో వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే, భౌతిక ఇప్పటి ఆ దినాల్లో యెరూషలేము లోనికి వచ్చినటువంటి ప్రజలు వీళ్ళు అక్కడ ఈ గొర్రెల కాపర్లంతా వాటిని గొర్రెలను పెట్టుకొని కూర్చుంటారంట. ఎందుకు తెలుసా? ఈ లోనికి వెళ్ళినప్పుడు వీరు వెళుతూ మనకు తెలుసు హైందవులు ఏం చేస్తారు, బయట ఏం పెట్టుకుంటారు, అమ్మని టెంకాయలు పెట్టి కూర్చుంటారు. ఎందుకు? వెళ్ళి ఆడ కొట్టడానికి ఈ కొనుక్కొని పోతారు అన్నమాట. అట్లనే యెరూషలేము దగ్గర ఈ గొర్రెలను పెట్టుకొని కూర్చునేవారు గొర్రెల కాపర్లు. కాబట్టి ఇప్పుడు వారు ఆ గొర్రెలను కొని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ లోనికి వెళ్ళి వీరి తరపున ప్రాయశ్చిత్తార్థ బలులను అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గొర్రెల కాపర్లకు ఒక సమాచారం అందింది, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు అని చెప్పి. దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వార్త వాళ్ళకి అందింది. కాబట్టి ఈయన ఎవరు అనంటే లోకరక్షకుడు, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమిట్టుటకు వచ్చినవాడు. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఈ మాట విన్నప్పుడు వాస్తవానికి వాళ్ళు ఏమైపోవాలా? కృంగిపోవాలా? దిగులు పడాలా కదమ్మా? ఎందుకని? ఇప్పుడు ఇంకా ఆయన సర్వలోక రక్షకుడు కాబట్టి ఒకే హెబ్రీ పత్రికలో కాబట్టి ఒక్క బలి ద్వారా శాశ్వతమైనటువంటి పాప నివారణ చేయడానికి వచ్చినవాడు. ఇప్పుడు ఇంకా బలులతో ఏం అవసరం ఉండదు, బలులతో పని ఉండదు. బలులతో పని ఉండకపోతే ఈ గొర్రెలు కొనేటువంటి అవసరం కూడా ఇంకెవరికి ఉండదు. కాబట్టి ఆ విషయం గొర్రెల కాపలో తెలిసినప్పుడు ఇప్పుడు గొర్రెల కాపలు ఎంతగానో ఏమవ్వాలా? కృంగిపోవాలా. అయితే వారు కృంగిపోయారంట. వాళ్ళు ఏం చేశారంట? వారు ఎంత మాత్రం కూడా కృంగిపోలే. ఏం చేశారంట? 15వ వచనంలో, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమురా నేను ఒకరితోనొకడు. మరి ఆ గొర్రెలను ఏం చేశారు? ఇదిగో అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నాడంట? 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి తమ మందను ఆ దూతలు తమ యొక్క పరలోకం నుండి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం బెత్లెహేమునకు అంటే ఇప్పుడు ఆ గొర్రెలను తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్లారమ్మా. గొర్రెల కాపర్లు మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా
ఆ గొర్రెలు ఏమైనాయో ఏం సంగతి ఏమైనా కానీ ఇదిగో ఒక్క బలి ఇవ్వటానికి వచ్చినటువంటి ఆయన ఉన్నాడు. ఇక ఈ గొర్రెలతో పనే లేదు మాకు, ఇక ఈ సంగతి మాకే కాదు అందరికి చెబుతాం పదని అని చెప్పి వెళ్ళారు. ఇదిగో మనందరి కొరకే ఇంకా ఒక్కటే బలి ఇవ్వటానికి, ఇక బలులతో నిమిత్తం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి సర్వలోక మానవాళి కొరకే పాప పరిహార బలిగా కాబట్టి ఆయన ఈ లోకాన్ని జన్మించాడు. ఈ సంగతి అందరూ చెబుతున్నారు, వెళ్ళేవాళ్ళు అందరు చెబుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళేం చేసుకున్నారు, తమ్మును తాము ఏం చేసుకున్నారు, నష్టపరుచుకున్నారు. కాబట్టి తమను తాము ఏం చేసుకున్నారమ్మా, నష్టపరుచుకున్నారు. అంటే ఇప్పుడు తమ నష్టము కంటే క్రీస్తునకు వారి జీవితంలో ఏమిచ్చారు, ప్రాధాన్యతనిచ్చారు. తమ నష్టము కంటే క్రీస్తుకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ఈ గొర్రెల కాపర్లు. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 3వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ వాటం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. కాబట్టి ఇక్కడ అంటాడు, నాకు లాభకరమై ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తున్నాను, నష్టముగా ఎంచుకుంటున్నాను. కాబట్టి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను నా ప్రభువైనటువంటి యేసు క్రీస్తును కూర్చున్నటువంటి ఆ శ్రేష్టమైన జ్ఞానం కొరకు. ఇప్పుడు కిందకి వస్తే 11వ వచనం యొక్క చివరి భాగంలో ఏమన్నాడు, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఇది గొర్రెల కాపర్లు ఎంచుకున్నారు. మాకేమేమి లాభకరంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ఆయన కొరకు ఏం చేస్తున్నా, ఇప్పుడు నష్టపరుచుకున్నా. కనుక మన జీవితంలో ప్రభు కొరకైనటువంటి ఇట్టి వారిగా మనం ఉండినట్లు ఈ గొర్రెల కాపరులు వాళ్ళే మళ్ళా వాళ్ళు నష్టపరుచుకోవటమే కాదు, ఇప్పుడు తమను తాము నష్టపరుచుకోవటమే కాదు. నేను రెండో మాట ఏం చెప్పాను, క్రీస్తునకు వారి జీవితంలో మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు వారి ఆ గొర్రెలను విడిచిపెట్టడంలో ఉన్నటువంటి అసలు వాళ్ళ జీవనోపాధి అది, వారి ఆధారమే అది, దాన్ని విడిచిపెట్టారు. దీనికంటే కూడా నా ప్రభునకు నేను, అందుకే ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. కొలసిలికి రాస్తూ పౌలు అపోస్తలుడు కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. ఇది గొర్రెల కాపరుల యొక్క జీవితంలో మనము నేర్చుకొనుట. నేను ఇంకో 3వ మాట కూడా వారి గురించి నేను జ్ఞాపకం చేస్తా. వారు నష్టపరుచుకోవటమే కాదు, వారు అన్నింటిలో ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఆ బలిని గురించి వాళ్ళు ఏం చేస్తా వచ్చారంట, లూకా సువార్తలో వారు చూసినటువంటి సంగతులను మనం ఏం చేద్దామన్నారు, కన్నవాటి అన్నిటిని గురించి ఆ మాట వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలు, అది తమతో చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రచురము చేస్తూ వచ్చారు. అందుకే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనంలో, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తను చేసిన కార్యములన్నీ, కాబట్టి వారు దేవుడు చేసిన కార్యములన్నీ అన్ని జనులకు ఏం చేశారంట, వివరించారు. మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క కార్యములు ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఆ కార్యములన్నింటినీ ఆయన బలియాగదు, ఒకటే బలియాగం, ఆయన దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన గురించి అనేకలు చెబుతా ఉన్నారు. కాబట్టి మనం కూడా తనను కూర్చున్నటువంటి ఆయన విశ్వసించినటువంటి చేసిన కార్యం అన్ని జనులకు వివరించటం మన జీవితంలో అవసరం. కాబట్టి ఇది గొర్రెల కాపర్లు. 3వ సంగతి, యేసుక్రీస్తు జననంలో విధానంలో పాలు పొందినటువంటి 3వ వారు ఎవరంటే గొర్రెల కాపర్లు. 4వదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రమును. కాబట్టి ఆయన జనన విధానంలో పాలు పొందినటువంటి 4వ
ఈ ఉపకరణం ఏంటి అని అంటే నక్షత్రం. నక్షత్రం లేనిది ఏమి ఉండదమ్మా? క్రిస్టమసే ఉండదు. మేము విజయవాడ రాజమండ్రి నుంచి మొదలు పెడితే అప్పుడే నవంబర్ 25 నుంచి పెద్ద పెద్ద లేట్లు కాబట్టి ఇంత పెద్ద పెట్టున్నారు. అప్పుడే మనమే లేట్ అట్టుంది పండగ చేయటము కదా. ఇక్కడ అప్పుడే మొదలు పెట్టేశారు అని అనుకుంటా వచ్చాం. తీరా మనం పులివెందులు ఈ ఏరియాకి వస్తే ఊరు పెట్టలే కదా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అప్పుడే మొదలు పెట్టారు పండగ. పెద్దన స్టార్లు పెట్టారు. పైన సుక్క అంట, తర్వాత నోట్లో పైన ఒక సుక్క నోట్లో ఒక సుక్క అంట పండగ వస్తే కదమ్మా. సరే, ఇప్పుడు 4వదిగా ఏముంది? ఆయన జన్మంలో పాలు పొందింది నక్షత్రము. ఈ నక్షత్రము కాబట్టి జ్ఞానులైనటువంటి వారిని ఎక్కడ తీసుకుని వచ్చింది? దేవుని యొద్దకు వచ్చుటకు అనేకుల వారికి ఏం చూపించింది? ఇది దారి చూపించింది, త్రోవ చూపించింది. ఇది ఒక్కొక్క దాని గురించి సవివరణం కూడా ఉంది. నేను వీటిని జ్ఞాపకం చేస్తున్నా, మరలా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నక్షత్రం 4వదిగా ఇది ఏం చేసింది అని అంటే, కాబట్టి వారు బయలుదేరిన దగ్గర నుంచి వారిని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే జన్మించారో అక్కడికి నడిపించి అక్కడ మాయమైపోయింది. ఇంకా కనపడలే. అంటే ఈ నక్షత్రము కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏంటి అంటే, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించు వారిగా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆకాశ మండలం నుండి జ్యోతులను పోలినటువంటి వారై ఎవరు అనేకులను త్రిప్పుదురు? ఎవరి వైపు? ప్రభు అయినటువంటి దేవుని వైపు. కాబట్టి మన ఆత్మీయ జీవితం నక్షత్రం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అనేకులను ఆయన వైపు త్రిప్పుట, అనేకులు ఆయన వైపు తీసుకుని వచ్చుట, అనేకులు ఆయన వైపు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 31వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. త్వరగా వెళ్ళిపోదాము. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ? ఇప్పుడు ఫిలిప్ ఐథోపియా నపుంసకునికి ఏం చూపించాడు? ప్రభువుని గురించినటువంటి ఆ త్రోవను చూపించాడు. కాబట్టి మనము కూడా అనేకులకు త్రోవ నక్షత్రము ఈ జ్ఞానులకు త్రోవ చూపించింది ఎక్కడ దాకా? ఆ రక్షకుడైనటువంటి ప్రభు యొద్దకు నడిపించేందుకు కొరకే. నేను కూడా ఎవడైనా నాకు ఈనాడు లోకంలో చాలా మంది ఉన్నారు ఐథోపియా నపుంసకుల్లాగా. అయ్యా, ఎవరైనా మాకు మార్గం చూపించకపోతే, ఎవరైనా మాకు త్రోవ చూపించకపోతే, ఎవరైనా మాకు తెలియజేయకపోతే, ఎవరైనా ఈ సమాచారం మాకు చెప్పకపోతే మేమెట్లా తెలుసుకుంటాం? అందుకే ప్రకటించువాడు పంపబడకుండా వారు ఎట్లో ప్రకటిస్తారు. కాబట్టి రోమపత్రికలో ఆ మాట మనం చూస్తామా? రోమపత్రిక ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకటించేవాడు లేకుండా వారెట్లా వింటారు? ప్రకటించేవారు పంపబడిన వారెట్లా ప్రకటిస్తారు? కనుక మన జీవితంలో ఇది ఈ అనుభవంలోనికి వస్తాం. కాబట్టి ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా వింటారు? నువ్వు వెళ్ళి ప్రకటించకపోతే. కాబట్టి తెలియచే వాళ్ళకి త్రోవ చూపు, వాళ్ళకి చెప్పు విషయం, ఇది రక్షకుడు ఇక్కడ పుట్టాడని, ఈ నెలలో రక్షకుడని. కాబట్టి త్రోవను చూపిస్తూ వచ్చారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఈ తలంపు అక్కడ నేను ముగిస్తాను. అక్కడ యోహాను దగ్గరికి ఆంధ్రయ ఇతను మొదటి సోదరుని సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని. కాబట్టి ఆంధ్రయ ఏం చేశాడంటే యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. నక్షత్రం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. అనేకులను యేసునొద్దకు మనం తోడుకొని రావాలి. తోడుకొని రావాలంటే వీళ్ళు ఏం చేశారంట? యేసునొద్దకు అతను తోడుకొని రాకముందు వాళ్ళు ఏం చేశారమ్మా? మేము మెస్సియాను కనుగొంటిమి. మనం కనుగొనకుండా ఇంకో గుడ్డోడు తారు చూపితే ఏమైద్దామా? ఇద్దరు కలిసి గుంటలు పడతారు, అంతేనా? గుడ్డోడు త్రావ చూపితే ఏమవుతారు? అందుకని మేము ముందు మెస్సియాను కనుగొన్నాం, తర్వాత మేము మిమ్మల్ని తీసుకుని వస్తున్నాం.
కాబట్టి నక్షత్రం మనకు నేర్పించే పాఠం అదే. మనం ఆయన రక్షకుని కనుగొన్న తర్వాత అనేకులను ఆయన యొద్దకు త్రోవ చూపేటువంటి వారిగా. కాబట్టి ఇది 4వది. 5వదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఇప్పుడు ఎవరున్నారంటే అక్కడ మొదటి వచనాన్ని చదువుతూ మనకి ఇంకా మనం చదవటం సమయం లేదు. తూర్పు దేశపు జ్ఞానం. పిల్లలు నాటకేసేటప్పుడు ఎన్ని ఉంటాయి మీరు చూడండి కదా. అంటే మనమేమి లేని నాటకాలు. కాబట్టి ఇప్పుడు ఇంకా సిఎస్ఐ, ఐఎస్ఐ, ఈఎస్ఐ వీళ్ళంతా ఇంకా ఇప్పటి నుంచి మొదలు పెడతారనమాట. క్రీస్తు పుట్టుక నాటక దీంట్లో అందరూ ఈయన కూడా ఉంటాడు. ఏ పాత్ర కూడా ఏ పాత్ర ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి ఆయన జనన విధానంలో పాలు పొందినటువంటి 5వ విషయం ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానులు వారు జ్ఞానమును సంపాదించినటువంటి వారు. అందుకే ఫరో యొద్దకు వచ్చినప్పుడు వారు హేరోదు యొద్దకు వచ్చినప్పుడు వారు లేఖనాలన్నీ గ్రంథాలన్నీ తిరిగి చూస్తూ ఉన్నారు. అంతకుముందు వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ నక్షత్రం ఇట్లా వచ్చింది అని అంటే లేఖనములలో ఎవరో ఒకడు మహనీయుడు పుట్టుంటాడనేది వీళ్ళకి వాళ్ళ జ్ఞానం చొప్పున వాళ్ళు అర్థం చేసుకుంటూ వచ్చారు. అంటే వీరి జ్ఞానం చొప్పున వీరు ఎంత జ్ఞానము పొందినటువంటి వారో మనకు అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞానము సరిపోలే వారికి. ఈ జ్ఞానం వారికి ఎంత మాత్రం ఉపయోగకరమైంది కాదు. కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? క్రీస్తు దగ్గరికి వచ్చారు. వారి జీవితంలో ఎరిగారు ఏమని, ఆయన మనకి ఏమై ఉన్నాడు. ఇందాక ఆరాధన చదివించాను 1 కొరింథీయులకు, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు అంటారు, మేమెంత జ్ఞానులమైన కూడా మా జ్ఞానము ఎంత మాత్రము. నువ్వు ఖగోళ శాస్త్రం తెలిసి కదమ్మా, ఒక ఆమె వెళ్ళిపోయాడు, చెక్కకపోయింది. ఒక ఆమె సునీత విలియమ్స్ ఏమో ఆడికి వెళ్ళి పరిశోధన చేసి ఆడ చేయాలని పోయింది. ఎంతవరకు కిందకు రాలే కదమ్మా. మానవ మేధస్సు జ్ఞానము. కాబట్టి దేవుని యొక్క నీతిని ఏం చేయలేదు, నెరవేర్చలేదు. కాబట్టి జ్ఞానంలో తెలుసు. మా జ్ఞానం కాదు, మా జ్ఞానము ఈ పుట్టినటువంటి జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆయన ఎదుట మా జ్ఞానం ఎంత మాత్రము సరిపోయినది కాదు. ఈ జ్ఞానము ఆయన జ్ఞానానికి ఆయన జ్ఞానమునకు సరిపోల్చా లేం. మేమెంత జ్ఞానవంతులము, మేము మా పేరమే జ్ఞానులం. కాబట్టి మా జ్ఞానము జ్ఞానుడైనటువంటి ఆయన వద్దకు తీసుకో. ఆ జ్ఞానం కొరకు వచ్చాలి. ఇప్పుడు ఆయన మనకి ఏమై ఉన్నాడంటమ్మా, చదువు మాట. ఆ మాట ఇప్పుడు మనకు అవసరమే. 1 కొరింథీ పత్రిక 31. ఆయన మనకు ఏమై ఉన్నాడు. కాబట్టి దైవ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అక్కడ ఆగుదాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదు, అతిశయించకూడదు. లోకములో నువ్వు ఎట్టి జ్ఞానవంతుడైనా సరే నీ జ్ఞానమును బట్టి నువ్వేం చేయకూడదు, అతిశయించకూడదు. అందుకే జ్ఞానులు తమకైనటువంటి జ్ఞానం బట్టి వాళ్ళు ఏమాత్రము అతిశయించటంలే. ఈ జ్ఞాని ఎదుట, జ్ఞానమునకు మూలమైన ఆధారమైనటువంటి ఆయన ఎదుట మా జ్ఞానం ఎంత మాత్రము కూడా సరిపోయినది కాదు. కాబట్టి వారి యొక్క జ్ఞానం బట్టి వారు ఎంత మాత్రమును కూడా ఏం చేయట్లే, అతిశయించట్లే. కాబట్టి ఆయన మనకు జ్ఞానము, ఆయనే మనకు జ్ఞానము. అందుకే నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఆయన పేరే జ్ఞాని అయిన సొలొమోను అన్నాం కదా. సామెతలు రాస్తూ వచ్చినప్పుడు సామెతల గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు, సంత వీధుల్లో బిగ్గరగా. జ్ఞానము కేకలు వేయటం ఏంటి? జ్ఞానం ఏం చేస్తుందంట, జ్ఞానము వీధులలోకి వెళ్ళి కేకలు వేస్తూ ఉంది. కాబట్టి జ్ఞానము సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతూ ఉంది. ఇదిగో ఆ జ్ఞానమే 2024 సంవత్సరాల పూర్వం పశువుల పాకలో పుట్టినటువంటి ఆ జ్ఞానమే నేటికి కూడా ఏం చేస్తుంది, కేకలు వేస్తూ ఉంది. ఏమని? ఓ ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చినటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఈ జ్ఞానము. కాబట్టి ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక మనం చదివాము 1:30. ఆయన మనకి ఏమై ఉన్నాడు, ఈ జ్ఞానము అక్కడ ఉండి ఆ పశువు పాకలో ఉండి కేకలు వేస్తూ ఉంది.
సంత వీధులలో జ్ఞానము వీధులలో కేకలు వేస్తా ఉంది. జ్ఞానము సంత వీధుల్లో బిగ్గరగా నేటికి నీ పలుకుతా ఉంది. సహోదరి, నిన్ను కేకలు వేస్తా ఉంది, నిన్ను పిలుస్తా ఉంది. పాప భారం చేత నశించిపోతున్నటువంటి మనుషుడా, కాబట్టి ఆయన కూర్చున్నటువంటి ఆ జ్ఞానము నీకు అవసరమని కేకలు వేస్తా ఉంటే ఇంకా నువ్వు ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు? నేడేరమ్మో ఈ జ్ఞానం యొద్దకు వాళ్ళు వెళ్ళారు. జ్ఞానులు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయించలే. భూమి మీద నువ్వు ఎంత జ్ఞానవంతుడమైనా నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించకు. వెళ్ళు, కేకలు వేస్తా ఉంది ఆ జ్ఞానము. ఎందుకు తెలుసా? నీకు ఏమి ఇవ్వటానికి? విశ్రాంతిని ఇవ్వటానికి, నీకు నెమ్మదిని ఇవ్వటానికి. అంతేకాదు ఈ జ్ఞానము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 4:15 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి మనం అన్ని విషయంలో ఏం చేస్తాము? సరే, ఇంకొంచెం ముందుకు వెళ్తాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ జ్ఞానము కేకలు వేస్తుంది రక్షణ కొరకై. రెండవదిగా 4వ అధ్యాయం 6వ వచనంలోనికి వస్తే, కాబట్టి జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంది. జ్ఞానం నిన్ను కాపాడుతుంది. మూడవదిగా 24వ అధ్యాయంలోనికి వస్తే సామెతలు 24:3 ఏమనుంది? జ్ఞానము వలన ఏం కట్టబడుతుంది? ప్రియ సహోదరి, తన్ను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానము వలన ఏం చేయబడతాయి? ఈనాడు కుటుంబాలు ఎందుకు కట్టబడట్లేదు తెలుసా? నేనే జ్ఞాని అనుకుంటాం మనం కదమ్మా. భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము నీ ఇల్లుని నువ్వు కట్టుకోవటానికి అంత మాత్రము సరిపోదు. దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆయనను గురించినటువంటి జ్ఞానము నీకు. అందుకే పౌలు అపోస్తలుడు క్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నన్ను నేనేం చేసుకుంటున్నాను? ఈ జ్ఞానము నీ ఇంటిని కట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు మళ్ళీ పక్కనే మనకు ఉండాలి అంబటే. అనేకసారి ఇంటికి పోతే ఏమవుతుందంటే, నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి నేను చెప్పిన, ఓ పక్కన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను పెట్టింది. నేనేం చెప్పానంటే, మంచిదాని అక్క దాని పక్కన ఇంకోటి ఉండదు, అది కూడా ఈ పక్క పెట్టండి డోర్కి కదా. ఎందుకని? దీన్ని చూసినప్పుడు ఇది గుర్తొస్తుంది, దాన్ని చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాను పెడితే మూర్ఖురాలు, అప్పుడు నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకుండా ఉంటాం. అంతే కదమ్మా. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనం మన ఇంటిని కట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది ఎన్నో వ్యక్తమా? లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదివితే నేను అక్కడ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, ఏం చదవద్దు మీరు. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 28 వచనం చదివితే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నారు. ఎవరైనా? సుమియోను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననంలో ఈయన కూడా పాత్ర ఉంది. ఎందుకు ఉంది అంటే 29-32 వచనాలు చదువుతాం. సిమియోను యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతిలోకి తీసుకొని ఏమన్నాడు తెలుసా? నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? నా కన్నులారా చూస్తున్నా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని, ఇదిగో నేను చట్టపిల్లని ఎత్తుకున్నాను, నా అంత బాగున్నావు అనలే అన్నాడమ్మా. ఏమన్నాడు ఆ ఎత్తుకొని? ఇదిగో ఏమన్నాడు? నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణను నేను. ఎవరి సిమియోను అనేది మనం చూస్తే, సిమియోను గురించి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. 25వ వచనం. కాబట్టి సిమియోను ఎవరు అంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు. ఇప్పుడు ఆయన చేతిలోనికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అంతకుముందు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు సిమియోను ఏం చేస్తున్నాడు? ఈ ఇశ్రాయేలుని ఆదరించడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు అనుకున్నాడు. అంతేనా? వెంటనే సిమియోను చేతిలోనికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే ఇప్పుడు సిమియోను గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సిమియోను ఇతరుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉండేవాడు. తన ఆదరణ విషయం ఏమో కానీ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి సిమియోను. ఇప్పుడు ఆయన చేతిలోనికి యేసుక్రీస్తు ప్రభువు రాగానే ఆయన గురించి మనం ఏం చదువుతాము? కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. ఇప్పుడు ఆయన చేతిలోనికి రావాలి.
దేని కొరకైతే కనిపెడతా ఉన్నాడో ఇప్పుడు ఆయన తన చేతిలోనికి వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉంటే సిమియోను యొక్క చేతిలోనికి ఇప్పుడు ఈ బాలుడు రాగానే అన్నాడు ఆ వస్త్రాన్ని. ఎంత నాదా నీ మాట చొప్పున ఇప్పుడు నీ దాసుని ప్రభుని స్తుతించి ఆనందించి గంతులు వేసి ఆనందిస్తున్నాడు. ఇంక నేను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు నేను కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇదిగో ఇశ్రాయేలు నన్ను ఆదరించినటువంటి వాడు వచ్చాడు. కాబట్టి సిమియోను నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటి అని అంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని పర్యాయాలు ఇతరుల యొక్క ఆదరణ కొరకే నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు, ఇతరులను ఆదరించేటువంటి విషయంలో. అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ 4వ వచనంలో, దేవుడు మమ్మల్ని ఏ దాంట్లో ఆదరించున్నాడో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించుటకు. కాబట్టి దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఎట్టి శ్రమలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంట? ఆదరించుటకు మనం ఏమవ్వాలంట? శక్తి గలవారు మగునట్లు. నీ శ్వాస జీవితంలో దేవుడు నిన్ను ఇట్లా ఆదరించాడు. ఏ పరిస్థితుల్లో ఇతరులను కూడా అనేక సార్లు మనల్ని అనేకులు ఆదరించాలని కోరుకుంటాం, దేవుడు మనల్ని ఆదరించాలని కోరుకుంటాం కదా, మంచిదే. అయితే మనము ఆదరింపబడిన తర్వాత ఏ శ్రమలో మనం ఆదరణ పొందామో ఇప్పుడు అదే శ్రమలో నీ సహోదరుడు ఉన్నప్పుడు అదే ఆదరణ వారికి నీవు ఇవ్వాలా? ఇస్తున్నావా? ఎట్టి శ్రమలో ఉన్న వారికి నీ ఆదరణ పంచుతున్నావా అని సిమియోను ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టుకొని వారి ఆదరణ కొరకే ప్రయాసపడతా వచ్చాడు. కాబట్టి ఎట్టి శ్రమలలో ఉన్నటువంటి వారినైనా మనము ఆదరించుటకు శక్తి కలవారమవునట్లు. కాబట్టి సిమియోను నుంచి మనం నేర్చుకునే ఆత్మీయమైనటువంటి ఈ పాఠం. అందుకే ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండము 51వ అధ్యాయం 21వ వచనం, భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి, భయపడొద్దు అని చెప్పి వారిని ఏం చేశాడు? ఈనాడు నీ సహోదరి ఎన్ని దుఃఖకరమైనటువంటి దినాలు, దుఃఖకరమైన పరిస్థితులు. నేను విశ్వాస జీవితంలో ఎంతో మందిని చూశాను. కానీ కాబట్టి ఏదైనా ఒక కుటుంబంలో లేదంటే వారి ఆప్తులను కోల్పోయో లేకపోతే ఇంకోటో జరిగి వారి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఆదరించడానికి ముందుకే రారు. మనల్ని మాత్రం అందరూ చేంజ్ చేయాలా? ఆదరించాలి. రాలేదన్నా మేము కష్టాల్లో ఉంటే నువ్వు పోయిన అక్క నీ దగ్గర రావటానికి కదమ్మా. కాబట్టి మేమెట్టి ఆదరణతో ఆదరింపబడుతున్నామో నువ్వు వెళ్ళేందుకు ఆదరించవని అంటే, ఆదరించాలంటే వాడు మనోడో కాదో మన వర్గమో కాదో కదా. మన వర్గం అయితే బండి వేసుకొని పోతాం, వ్యాన్ వేసుకొని వెళ్ళి ఆదరించి వస్తాం. మన వర్గం కాకపోతే వ్యాన్ గుర్తురాదు, మనుషులు గుర్తురాదు, ఆదరణ అంతకంటే గుర్తురాదు కదమ్మా. పంట కప్పును నిన్ను లేపినావు ప్రభువా, నేను కుక్కని నక్కని పందిని పొల్లేరు ప్రభువా అని ఆరాధన చేస్తాం. ఆదరించడానికి నీకు తెలియదా అని. కాబట్టి నీలాంటి వేదన కాదా, నీలాంటి దుఃఖం కాదా వారిది? వారు రక్షణ పొందలేదన్నా. రక్షణ పొందకపోవడానికి నువ్వు ఆదరించేదానికి, నువ్వు ఆదరిస్తే రక్షణ పొందుతారేమో కదా. ఎన్ని కుంటి సాకులో, పైగా ఆదరించకపోగా మళ్ళీ పొడిచి చెబుతాం వాళ్ళని గురించి కదా. అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు, ఇది అది. నువ్వు ఆదరించకపోయావు. ఇంకా కాస్త ఏం అందుకే నేను యోబు దగ్గరికి వస్తాను ఇప్పుడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఈయనున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకి ఎంత మాత్రం కర్తలు కాదు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలిగి చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. నేను మీ వలె మాట్లాడవచ్చును, నేను మీ మీద మాటలు కల్పింపవచ్చును, ఆడింపవచ్చును, ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును. యోబు యొక్క జీవితంలో చూడండి, అన్ని పోగొట్టుకున్నాడు యోబు. పైగా యోబు దగ్గరికి వచ్చి అంటున్నారంట, కాబట్టి రకరకాల మాటలు అన్నారంట యోబుని. అయితే యోబు ఏం చేశాడంట, మీరు ఈ గాలి మాటలు బాధకే మీరు కర్తలు, మీకేమి బాధ కలిగిన ఇట్లాగ అంటున్నారు, అయినా పర్వాలే, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి? ఓదార్చి ఆదరించేవిగా ఉంటాయి.
ఇది సిమియోను నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయమైన. ఇదే యోబు గ్రంథం కొంచెం ముందుకు వస్తే 21వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? 21:2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, మీ ఆదరణ మాటకు ఏలాగుంటాయి? ప్రభువు స్తోత్రం. సిమియోనుకి వలె మనం కూడా ఇతరులను ఏం చేయవారిగా ఉందాం? ఆదరించు వారిగా ఉందాం తప్ప ఇతరుల బాధకు కర్తలుగా మనం ఎంత మాత్రం కూడా ఉండకుందాము కాక అని చివరి మాటని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి చివరిగా లూకా సువార్తలో ఉన్నటువంటి మరొక వ్యక్తి, నేను ఒక మాట 5 నిమిషాలు నేను ముగిస్తాను. లూకా సువార్తలో 7వ వ్యక్తి ఎవరు ఇక్కడ కనపడతా ఉన్నారు అంటే ఎలిజబెత్. ఎక్కడ ఉందామా? 39-40 వచనాలు. మొదటి అధ్యాయం లూకా సువార్త. నాకు ఎలాగ ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఏమవుతున్నాడు అంటే అప్పటికి ఎలిజబెత్ ఎలా ఉంది? ఏమో కూడా గర్భం ధరించింది. అంటే మరియా ఎలిజబెత్లో చూసారా, మరియా గర్భవతిగా ఉంది. ఈమె అలాగనే వెళ్ళి ఎలిజబెత్ను పలకరించింది. ఎలిజబెత్ను పలకరించగానే మరియా యొక్క శుభవచనం ఏమైందంటామా? తన హృదయమైనటువంటి ఆనందం, నా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసింది. కాబట్టి ఇప్పుడు ఎలిజబెత్ విషయమైనటువంటి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఎలిజబెత్ అదే సమయంలో కాబట్టి ఎవరికి జన్మనిచ్చింది? యోహానుకు జన్మనిచ్చింది. ఎవరికి ఇచ్చింది? బాప్తిస్మ ఇచ్చి యోహానికి కదా. కాబట్టి యోహానుకు జన్మనిచ్చింది. ఈ యోహాను మరే కంటే ముందు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు ఈ యోహాను ఏం చేశాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చూడని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఆయనను కొరకే, కాబట్టి ప్రభు యొక్క మార్గమును సిద్ధపరిచేందుకు కొరకే తన యొక్క గర్భంలో ఒక కుమారునికి ఏం చేసింది? జన్మనిచ్చింది. అంటే ఎలిజబెత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములను సిద్ధపరిచేందుకు కొరకేటువంటి ఒక కుమారుణ్ణి తాను కంటవచ్చు. అంటే తన కుమారుణ్ణి ఆయన మార్గములను సిద్ధపరిచేందుకు కొరకే ఆమె ఏం చేస్తూ వచ్చిందనంటే తన గర్భంలో తాను సిద్ధపరుస్తూ వచ్చింది. కాబట్టి మన బిడ్డల విషయమై కూడా ఇది మనం కలిగి ఉందాం కాక అని. కాబట్టి ఎలిజబెత్ తన యొక్క కుమారుణ్ణి దేని కొరకు ఇచ్చిందమ్మా? ఆయన ఏమన్నా లగ్జరీ ఎట్టున్నాడంటమ్మా ఆయన 4వ వచనంలో ఒంటె రోమముల వస్త్రము, మెడ చుట్టూ తోలుగట్టి, మిడతలు, అడవి తేనె, ఇవన్నీ తిన్నాడు ఆయన. అంటే తన కుమారుణ్ణి ఆయన యొక్క మార్గమును సరళం చేయటం కొరకే ముందుగా పంపిస్తూ వచ్చింది. ఈనాడు మన బిడ్డల విషయమై కూడా మనం ఎట్లా ఉన్నాము అని, మన బిడ్డలు పుట్టగానే ఏమనుకుంటామంటే, నేను కూడా అనుకున్నాలేండి, ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు అది, ఒకటి ఇది కదా కదమ్మా. ఒక్కడన్నా ప్రభు మార్గం సరళం చేయటానికి అప్పగిద్దామనేది అసలు ఆలోచనే రాదు మనకి. వస్తుందమ్మా? అది షీప్ అన్నా ఏదమ్మా సేవ చేయటం షీపు కదమ్మా. సేవ చేయటం అంటే ఏంటంట? షీపు. ఏది ఉద్యోగం రాకపోతే సేవకు రావాలా, ఏ ఉద్యోగం రాకపోతే ఇంక దేనికి పనికిరాడు, దేనికి పనికొస్తాడంట. ఇదేమన్నా సాధ్యమేదన్నా? మోషే సకల విద్య మరి ఇశ్రాయేలు నడిపించడానికి నాయకుడు కాలే కదమ్మా. కాబట్టి 12 మంది శిష్యులు వివిధ స్థలాల్లో ఉన్నారని మీకు జ్ఞాపకం చేసి వాళ్ళ గురించి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, ఒకడు సుంకపు గుత్తాదారుడు కదా, చూసారా? రకరకాలైనటువంటి ఉన్నతమైన స్థితిలో వారే వచ్చారు విడిచిపెట్టి. కాబట్టి ప్రభు కొరకే మనం అనేకులను, మన బిడలను ఆయన మార్గమును సరళం చేయటానికి కానీ మన బిడలను ఏం చేయాలా? ఎలిజబెత్తుకోవాలి, ఆయత్త పరచాలి. ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థనలోనికి వెళ్తాం. యెషయా గ్రంథము
8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చినటువంటి పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య. కాబట్టి మన బిడ్డలు కాబట్టి ప్రభు కొరకైనటువంటి సూచనలుగాను మహత్కార్యములుగాను యోహానుకు వల్ల మనం పెంచుతాము గాక. ఎలిజబెత్ అలా చేస్తూ వచ్చింది. అందుకే పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తే ఏమంటాడు? 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. అట్లా మనం పెంచినట్లు ప్రభు మనకు సహాయం చేయదుగా.